ప్రముఖ నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాలూకా వివాదం రోజు రోజుకు పెరుగుతూ పోతూనే ఉంది. దీనికి శుభం కార్డ్ ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు. అమ్మయ్య ఇక అయిపోయిందిలే అని అనుకుంటున్నా ఎవరో ఒకరు రావడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం, వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోపక్క శివాజీని ఒక్కరిని చేసి టార్గెట్ చేయడంతో రోజు రోజుకు ఆయనకు పబ్లిక్ లో ఇమేజ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో తన యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ తగ్గిపోవడంతో నా అన్వేషణ ఈ శివాజీ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాబట్టి ఈ అంశంపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే వీడియోలు బాగా వైరల్ అవుతాయి. మన వ్యూయర్షిప్ మనకి వచ్చేస్తుందని అనుకున్నాడేమో. శివాజీ మ్యాటర్ దగ్గర నుండి ఏకంగా హిందూ దేవుళ్ళ వరకు వెళ్లిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ నా అన్వేషణని ఒక రేంజ్ లో తిడుతున్నారు. దమ్ముంటే ఇండియాకి రా, నీ సంగతి ఏంటో తెలుస్తాం. ఇదంతా పక్కన పెడితే గతంలో శివాజీ బిగ్ బాస్ 7 కి వెళ్ళక ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరు అంటే నా అన్వేషణ అని శివాజీ అంటాడు. పాపం శివాజీ ఆయన అభిమాని అయితే అలాంటి వ్యక్తిని పట్టుకొని నా అన్వేషణ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు శివాజీని లాకారాలతో తిట్టాడు. అయితే నేడు అలా తిట్టినందుకు క్షమాపణలు చెప్తూ నా అన్వేషణ మరో వీడియో విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ శివాజీ గారు నాకు పెద్ద ఫ్యాన్ అట, ఇది నాకు తెలియదు బాబోయ్, నిన్నని ఒక వీడియో చూశాను అంటూ శివాజీ గతంలో తన గురించి గొప్పగా మాట్లాడిన వీడియోను చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఎలా అయితే వెనక్కి తీసుకుంటున్నారో సామాన్లు అనే పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీరు ఏదైతే చీర కొట్టుకోవాలి అని అమ్మాయిలను అన్నారో పురాణాల్లోకి వెళ్దాం. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో సీతాదేవికి, ద్రౌపదికి ఏం జరిగాయి? వాళ్ళు చీర కట్టుకునే ఉన్నారు కదా. తప్పుడు ఆలోచనలు ఉన్న మగవాడు చీర కట్టుకున్నా, పొట్టి దుస్తులు వేసుకున్నా ఒకేలా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు మగవాడి బుద్ధి మారాలి అని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో చూడండి. టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే అవుతారు. మీరు చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. నువ్వేమో చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలరా? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే అవుతారు. మీరు చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. నువ్వేమో చెప్పడానికి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలరా? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే.